వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్న నారా బ్రాహ్మణి. తాడేపల్లి మహానాడు కార్యాలయం వద్ద ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం. అర్ధరాత్రి అరకలో ఘోర ప్రమాదం. 3 ద్విచక్ర వాహనాలు ఒకేసారి ఢీకొన్న ఘటనలో 4 దుర్మరణం. మహాశివరాత్రి జాతరకు వెళ్లి వస్తుండగా జరిగిన ఘటన. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన తప్పనిసరి. పశ్చిమ గోదావరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం జరిగింది. మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మమోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సదుపాయాలను బ్రాహ్మణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5,000 రూపాయలు విలువ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. బ్రెస్టు, సర్వైకల్, లంగ్, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నిటికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతో విలువతో కూడిన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిఇఓ కృష్ణయ్య, నందమూరి వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకు ముందు జరిగిన క్యాంప్స్ లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి. అల్లూరి జిల్లా అరకలోయ మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని మాదాల పంచాయతీ పరిధిలోకి వచ్చే దుమ్ముగుడ్రి, గంజాయిగూడ గ్రామాల మధ్యలో 3 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అక్కడికక్కడే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా గంజాయిగూడ జాతరకు వెళుతున్న సందర్భంలో 4 బైకులు ఢీకొన్నాయి. ఒక బైక్ తర్వాత మరో బైక్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే 3 మృతి చెందగా ఆసుపత్రిలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. అలాగే మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. రాజకీయ పార్టీలు అభ్యర్థులకు ఎన్నికలలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్న అంశాలపై పూర్తి స్పష్టత అవసరమని, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశం మందిరంలో సాధారణ ఎన్నికలు 2024పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారన్నారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, వాటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మరి అకౌంటింగ్ టీమ్ ఆల్రెడీ అనుకోవడం జరిగినాయి. సో మీరు మీ సంబంధించి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఏమేమి టీమ్స్ ఉన్నాయి వాటితో చర్చ చేయాలి. వాళ్ళు ఎట్లా చర్చ చేయగలుగుతారు? 6 దగ్గర డీటెయిల్ ఉన్నాయి. ఒక మీటింగ్ చేయాలి. వాళ్ళు ఏమేమి మీటింగ్ చేయాలి? సార్ నేను ఎక్స్పెండిచర్ కోసం ఏమేమి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను నామినేషన్ టైంకి వస్తాను, సెపరేట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సపోజ్ క్యాండిడేట్ దగ్గర ఒక సెపరేట్ కొత్త బ్యాంక్ అకౌంట్
పాత్ పెట్టగలుగుతాము. సెపరేట్ కొత్త బయటగా ఉంటాయి. ఎలక్షన్ ఏజెంట్ మరియు నేను జాయింట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. పోల్ ముందు సపోజ్ మీరు నామినేషన్ నుంచి పోల్ వరకు ఒక 17 రోజు టైం ఉంటుంది. కనీసం 3 సార్లు మీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ రిజిస్టర్స్ చెక్ అవుతాయి. కొన్నిసారి సపోజ్ మీరు ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేయలేకపోతే మనం కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము. రేపు మీరు సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ సెపరేట్గా కొత్త ఇంటర్వ్యూ చేస్తారు, అది కూడా రిపోర్ట్ చేస్తాము. సపోజ్ రేపు ఒక స్టార్ క్యాంపెయినర్, ఒక వివిఐపి క్యాంపెయినర్ వస్తే అండ్ మీ క్యాండిడేట్ వాళ్ళతో సహా స్టేజ్లో కేంద్ర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే దొరబాబుకు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ అధిష్టానం నిరాకరించడం, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమి కింద ఏర్పడి రాబోయే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దొరబాబు వెంకయ్య నాయుడును కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా గతంలో భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు పనిచేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద బాపనాచార్యుల మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బాపనాచార్యుల స్వగృహంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గణపతి పూజ, గోపూజ, యోగ సంకల్పం, కలశాపన, మండపారాధన తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అదేవిధంగా మహిళా భక్తులచే శ్రీ చండీ సప్తశతి పారాయణ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. పరమశివుడికి పూజగా అభిషేకము, లలితా సహస్రనామంతో శక్తి యంత్రములకు అర్చన, మండప పునఃపూజలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వైభవోపేతంగా శ్రీపాద బాపనార్య మహానదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 2వ రోజు పూజా కార్యక్రమాలు శుభారంభం చేసి ఉన్నాయి. రేపటి రోజులోని 3 రోజుల కార్యక్రమాలు పూర్తవుతాయి. సోమవారం ఉదయం శాంతి కళ్యాణము, మహాపూర్ణాహుతి, సర్వదేవతా హోమంతో ఈరోజు కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి కనుక 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. శ్రీపాద బాపనార్య మహానుదాన ట్రస్టు మంగళవారి వీధి పిఠాపురంలో ఈ 4 రోజులు అత్యంత వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా జరిగే కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార మహోత్సవం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో జరగనుంది. గత 2 నెలలుగా జరుగుతున్న ఈ మహోత్సవంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలను, దేవతామూర్తులను ఇక్కడికి తీసుకొచ్చి విశేషమైన పూజలు, హోమాలు, యజ్ఞాలు, కళ్యాణోత్సవాలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధార్మిక పరిషత్ నిర్వహణలో ధర్మ ప్రచార మహోత్సవాలు జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవం అంటే ఈ కళ్యాణానికి విశిష్టత ఏంటంటే స్వామివారి కళ్యాణం, అనేక కళ్యాణాలు చాలా చోట్ల జరిగినాయి. అక్కడ తిరుపతి సమీపంలో ఉండే బ్రాహ్మలు ఎలా క్రతువు ఎలా చేయడం తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి చేసిన సందర్భం కూడా ఉంది. కానీ శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ వాసుదేవ దీక్షితులు గారు, అంటే ప్రధాన అర్చకులు అనమాట. ఆయన ఇక భగవంతుడు ఆయన ఎక్కడుంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. అంటే అంత భక్తి పారాయణుడు ఆయన ప్రధాన అర్చకులు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన నాయకత్వంలో మొత్తం 40 మంది పండితులు వచ్చారు ఈ శ్రీనివాస కళ్యాణం జరిపించడానికి. అంటే అంత విశేషమైన కార్యక్రమం ఇది మళ్ళీ మనం చూసి తరించడం అన్నది మన అదృష్టంగా భావించాలి. మళ్ళీ అటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో అన్నది మనం చెప్పలేము. కానీ ఇవాళ వచ్చిన అవకాశాన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి, ఆయన కుమారుడు ఎల్ఎం విష్ణువర్ధన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు దొడగట్ల రోడ్డులోని బైపాస్ క్రాస్ వద్ద ఏర్పాటు చేశారు. వీటిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సగానికి కోసేశారు. ఇది స్థానికంగా
తీవ్రంగా చర్చనీయాంశమైంది. మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని వారు ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో చర్చ జరుగుతుంది. బీసీ ఈక్వేషన్ కింద తలారి రంగయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిపోయింది. పార్టీ మరో ఆలోచన చేసి ఉంటే మోహన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని దుండగులను గుర్తించే పనిలో వైసీపీ నిమగ్నమైంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధి గుడిపల్లి మండలంలోని టీ అగ్రహారం గ్రామంలో భార్యను భర్త హతమార్చిన ఘటన వెలుగు చూసింది. టీ అగ్రహారం గ్రామానికి చెందిన బెట్రాయిన్ తన భార్య సెల్వీపై అనుమానంతో కొట్టి హతమార్చాడు. సెల్వి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియవలసి ఉంది. త్వరలో ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలందరూ మరోసారి ఇంటికి పంపించడం ఖాయమని వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు అన్నారు. పెందుర్తి మండలం వేపగుంట సమీపంలోని ఉన్న అప్పల నరసయ్య కాలనీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్నికల జిమ్మిక్కులు చేసినా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందడం ఖాయమని అన్నారు. దీనికి కారణం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి గత 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేయటమే అన్నారు. సచివాలయం కానివ్వండి, వాలంటరీ విభాగాలు కానివ్వండి, అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఆ రోజుని గాంధీ గారు ఏదైతే కలకన్నారో మొట్టమొదటిసారిగా భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యం చేశారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అన్ని పార్టీలకు కట్టుకొని వచ్చినప్పటికైనా సరే ప్రజలంతా ఒకవైపే ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే విశాఖపట్నం ఎడ్యుకేటెడ్ క్యాపిటల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పూర్తి స్థాయిగా మీకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రన్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ ఉద్యోగులు కానీ, లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటరీ విభాగం పూర్తిగా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పెన్షన్స్ కంటిన్యూషన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ హ్యాపీగా ఉంటారని అన్ని వర్గాల వారు కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నారు. అంతేకాకుండా ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని కులాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నారు. దీన్ని ఎన్ని పార్టీలు కట్టుకొని వచ్చినప్పటికైనా సరే పార్టీలన్నీ సముద్రంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి పెదగంటాల శివారు అప్పికొండలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో సాగర తీరం సందడిగా మారింది. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా సముద్ర స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. బీచ్ వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళల కోసం షామియానాతో ప్రత్యేక గదులు నిర్మించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడంతో జాతరలో ఎక్కడా లోపాలు తలెత్తలేదు. ఉక్కు ఉద్యోగి మోడేకుర్తి సత్యనారాయణ అందించిన సేవలను ఆయా శాఖలు ప్రశంసించాయి. సముద్రంలో స్నానం ఆచరించే వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ 24 గంటలు తన సేవలను అందించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకోవడంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆయన్ని అభినందించారు. భక్తులెవరూ కూడా సాహసించి లోనికి వెళ్ళరాదని పోలీసు వారి హెచ్చరిక. ముఖ్యంగా మీరు స్నానం చేసే సమయంలో మీ యొక్క విలువైన వస్తువులు, ఆభరణాలు, మనీ పర్సులు, సెల్ ఫోన్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారండి. అలాగే ముఖ్యంగా మీ చిన్నపిల్లల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళా భక్తులు స్నానం అనంతరం బట్టలు మార్చుకునేందుకు వీలుగా ఈ తీరాన్ని కుడివైపు ఎడవైపు కూడా షామియానాతో గదులు ఏర్పాటు చేసినట్టు జీవీఎంసీ వారు వాటిని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మీ మధ్యలో షీ టీమ్స్, వారితో పాటుగా మఫ్టీలు, పోలీసులు కూడా తిరుగుతున్నారు. ఎవరన్నా ఈవ్ టీజింగ్ వంటి వాటికి పాల్పడి. ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్న నారా బ్రాహ్మణి. తాడేపల్లి మహానాడు కార్యాలయం వద్ద ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం.
అర్ధరాత్రి అరకలో ఘోర ప్రమాదం. 3 ద్విచక్ర వాహనాలు ఒకేసారి ఢీకొన్న ఘటనలో 4 దుర్మరణం. మహాశివరాత్రి జాతరకు వెళ్లి వస్తుండగా జరిగిన ఘటన. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన తప్పనిసరి. పశ్చిమ గోదావరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్. ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.